ఉడకబెట్టిన గుడ్లతోటి ఒక రెసిపీ చూపించబోతున్నా. తెలిసిన వాళ్ళైతే ఓకే, తెలియని వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి. ఆయిల్ని హీట్ చేసుకొని దాంట్లోకి జీలకర్ర, తరిగిన ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ సన్నగానే తరుక్కోండి. ఇంకా ఎక్కువ వేయించుకోకూడదు, నార్మల్గా వేయించుకోవాలా. తర్వాత బాయిల్డ్ ఎగ్స్, అదే ఉడకబెట్టిన గుడ్లని ముక్కలు ముక్కలు కోసి వేసుకోవాలి, అదే పీసెస్గా కోసేసుకోవాలి. దానిపైన కారం, ఉప్పు, ధనియాల పొడి, ఈ మూడే నేను వేసింది. మీరు కావాలంటే ఏమైనా ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. పసుపు కానీ అట్లా ఏమైనా మసాలాలు మీరు ఏమైనా కావాలంటే వేసుకోండి. నేనైతే ఏం వేయలేదు, ఓన్లీ ఉప్పు, కారము, ధనియాల పొడి వేసినాను. అది కూడా వేయించి పట్టుకున్న ధనియాల పొడి. ఇంకా కొత్తిమీర ఏమైనా పైన చల్లుకుంటా అంటే చల్లుకోండి, మీ ఇష్టము. ఉట్టి ఇట్లా చేసుకొని తిన్నా సూపర్ ఉంటుంది. చపాతీలో ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి. ఉడకపెట్టిన గుడ్లు ఎల్లిపాయ కారంతో కంటే ఇలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై